అందరికీ ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే అక్షయ తృతీయ విశిష్టతలేంటి, శుభ సమయం, పూజా విధానం గురించి తెలుసుకుందాం. అక్షయ తృతీయ 2025 తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియ తిథి నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈసారి అక్షయ తృతీయ ఎప్పుడొచ్చింది, ఈ పండుగ ప్రాముఖ్యత, శుభముహూర్త వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అక్షయ తృతీయ 2025 హిందూ మత విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీయకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది పవిత్రమైన రోజున ఎలాంటి శుభముహూర్తం చూడకూడదు, ఏ పని చేసినా విజయం దక్కుతుందని చాలామంది నమ్ముతారు. అంతేకాదు ఈ పర్వదినాన బంగారం, వెండితో పాటు ఏదైనా కొత్త వస్తువు కొనేందుకు చాలామంది ప్రాధాన్యత ఇస్తారు. అయితే గ్రంథాల ప్రకారం ఈ రోజున విలువైన వస్తువులను కొనడమే కాదు, దాన ధర్మాలు చేయటం వల్ల శ్రీ విష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్షయ తృతీయ పండుగ ఏప్రిల్ 30వ తేదీ బుధవారం నాడు వచ్చింది. ఎవరైనా ఈ ఏడాది ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే అందుకు ఈరోజు పవిత్రంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఈసారి వచ్చిన అక్షయ తృతీయ వేళ అనేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి. ఈ సందర్భంగా శుభ సమయం, పూజా విధానం గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. శుభముహూర్తం. ఈ ఏడాది అక్షయ తృతీయ 2025 ఏప్రిల్ 29 మంగళవారం సాయంత్రం 5:32 ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే ఏప్రిల్ 30న బుధవారం మధ్యాహ్నం 2:13 ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం ఏప్రిల్ 30వ తేదీన అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ సమయంలో చేసే ఏ పనిలో అయినా మంచి విజయం సాధించవచ్చు పండితులు చెబుతున్నారు. ఈ పవిత్రమైన రోజున చాలామంది బంగారం, వెండితో పాటు విలువైన వస్తువులను కొనుగోలు చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని గ్రంథాల్లో పేర్కొనబడింది. అంతేకాదు వివాహం, కొత్త ఇంట్లోకి ప్రవేశించడం, కొత్త వాహనం లేదా ఏదైనా ఆస్తి కొనటం, వ్యాపారం ప్రారంభించుటకు శుభప్రదంగా ఉంటుందని భావిస్తుంటారు. ఎప్పటికీ తరగనిది. అక్షయం అంటే ఎప్పటికీ తరగనిది. హిందూ పురాణాల ప్రకారం వేదవ్యాస మహర్షిని శ్రీ మహావిష్ణువు అవతారంగా పరిగణిస్తారు. వ్యాసుడు అక్షయ తృతీయ రోజునే మహాభారతాన్ని రచించడం మొదలుపెట్టాడు. అంతేకాదు ఈ పవిత్రమైన రోజే గంగమ్మ తల్లి దివి నుంచి భువికి దిగి వచ్చింది. కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడయ్యాడు. మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి చీరను ప్రసాదించింది కూడా ఈరోజే. ఇంత అద్భుతమైన రోజున బంగారంతో పాటు ఖరీదైన వస్తువులను కొంటే మన సంపద, శ్రేయస్సు పెరుగుతుందని చాలామంది నమ్ముతారు. అక్షయ తృతీయ విశిష్టత. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని పూజించడాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారం ఈ రోజున కృష్ణుడు యుధిష్ఠిరునికి అక్షయ పాత్ర ఇచ్చాడు. ఇందులో ఉండే ఆహారం ఎప్పటికీ పూర్తవ్వలేదు. అందుకే ఈ పవిత్రమైన రోజున దానం చేయటం వల్ల శాశ్వత పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ శుభ సమయంలో వివాహ కార్యక్రమం, కొత్త ఇంట్లోకి ప్రవేశం, కొత్త వాహనం కొనడం, నిశ్చితార్థంతో పాటు ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించినా ఖచ్చితంగా విజయవంతం అవుతుందని పండితులు చెబుతారు. అక్షయ తృతీయ రోజున ఒకవైపు కొబ్బరికాయ, దక్షిణామూర్తి శంఖం, శివలింగాన్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావడాన్ని శుభప్రదంగా పరిగణిస్తారు. మరి అక్షయ తృతీయ పూజా విధానం. అక్షయ తృతీయ రోజున తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించాలి. పసుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు. పూజ చేసే చోట ఒక వస్త్రం ఏర్పాటు చేయండి. అనంతరం విష్ణు విగ్రహం లేదా ఫోటోను ప్రతిష్ఠించి మంచి నీటితో శుభ్రం చేయండి. పూజ చేసే సమయంలో తులసి ఆకులు, పండ్లు, పువ్వులు తదితర వాటిని దేవునికి సమర్పించాలి. వీలైతే పసుపు పువ్వులను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల విష్ణువు ఆశీస్సులు లభిస్తాయి. పూజ ముగిసిన అనంతరం విష్ణువు లక్ష్మీదేవికి హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించి మిఠాయిలను ప్రసాదంగా పంచాలి. ఇదండి అక్షయ తృతీయ నాడు మనం చేయవలసిన
పూజా విధానం, అక్షయ తృతీయకి సంబంధించిన సంపూర్ణమైన డీటెయిల్స్ ఇప్పుడు మీకు నేను తెలియజేయడం జరిగింది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ ఇక ముందు కూడా నేను చాలా మీ ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.